హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర ఒక అక్కది హల్దీ ఫంక్షన్ అయితే వచ్చామన్నమాట. డెకరేషన్ అయితే చూడండి చాలా బాగా చేశారు. తినే అనమాట పెళ్లి కూతురు. వాటర్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టారు మంగళ స్నానానికి. ముందే అయితే అందరికీ చెప్పారు ఎల్లో కలర్ శారీస్, ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని రమ్మని. ఇక్కడైతే మాకన్నా ఎక్కువ హడావిడి ఫోటోగ్రాఫర్సే చేస్తున్నారనమాట. ఈ రోజుల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఫోటోగ్రాఫర్స్కే సగం డబ్బులు సరిపోతున్నాయి. అఫ్ కోర్స్ అవి మెమరీస్ కాబట్టి ఫొటోస్ కోసం పెట్టుకోవాల్సి వస్తుంది అందరూ. ఇక్కడైతే ఆ అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టి పసుపు నలుగు రాస్తున్నారు చూడండి. ఒకప్పుడు పెళ్ళంటే ఒక పెళ్లి కూతురుని చేయడం రెండే ఉండేవి. ఇప్పుడైతే సంగీత్, హల్దీ, మెహందీ ఫంక్షన్ అని చాలా చాలా వచ్చేసినాయి. ఈవిడైతే మా ఇంటి దగ్గర ఆంటీ గారే. నాకు ఈ పెళ్లి కూతురు అంత క్లోజ్ ఏం కాదు, మరీ ఎక్కువేం తెలీదు. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. పసుపు రాసుకున్నారు, నీళ్లు కొట్టుకున్నారు, డాన్స్లు వేశారు. చాలా 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 బాగుంది. దే ఆర్ మేడ్ మై డే అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు బొట్టు పెట్టే ఆంటీ ఉంది కదా, ఆవిడైతే ఫొటోస్ వీడియోస్ తీయమని చంపేసింది. ఇక్కడ వాటర్ పోస్తున్నారు కదా, వాళ్ళే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అనమాట. షీఈ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఆ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అనమాట. తర్వాత చలికి వణికిపోయారు అందరూ. వాటర్ అయితే నార్మల్గా పోసేస్తారు గాయస్, కానీ ఈ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు చూసారా, అలా పోయండి, ఇలా పోయండి, అలా స్టిల్ ఇవ్వండి, ఇలా స్టిల్ ఇవ్వండి అంటారు. అంతలోనే మనకి ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేసి మొత్తం పోతుంది అనమాట. ఏదేదో చేస్తూ ఉంటాము, మనం చేయాల్సింది పోయి ఇంకేదో చేస్తూ ఉంటాము. పక్కనే తోడు పెళ్లి కూతురుగా కూర్చున్న చిన్న పాపకు కూడా పోసారనమాట. కాకపోతే ఆ అమ్మాయి అయితే ఒక్క చెంబు పోస్తే చాలు అసలు వణికిపోతుంది అనమాట చలికి. కొంచెం వామ్ వాటర్, కొంచెం వేడి వాటర్ అయితే పెట్టాల్సిందేమో నాకు తెలిసి. వీళ్ళైతే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అనమాట. వీళ్ళతో అయితే ఫన్ చాలా ఉంటుంది. పక్కన ఎవరున్నా సరే పట్టించుకోరు. వాళ్ళ బిహేవియర్ వాళ్ళు నార్మల్గానే మాట్లాడతారనమాట. వాళ్ళు ఎలా ఉండాలో అలానే ఉంటారు. యాక్టింగ్ చేయడం రాదు, వాళ్ళు అరిచేస్తారనమాట. నాకు అలా ఉండే వాళ్ళే కొంచెం ఎక్కువ నచ్చుతారు. అంటే పక్కన వాళ్ళు ఎవరేమనుకుంటే ఏంటి, మనకు నచ్చినట్టు మనం ఉండాలి అన్నట్టుగా ఉంటారనమాట. ఇక్కడైతే అమ్మాయికి మొత్తం వాటర్ పోసేసారనమాట. మొత్తం రచ్చ చేశారు. ఫోటోగ్రాఫర్స్ పనిలో మాత్రం ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళని ఎవరు ఆపలేరు కదా. వాళ్ళు ఫుడ్ తినడానికి కూడా వెళ్లకుండా ఉన్నారు పాపం. ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళైతే పుష్ప మూవీలో రా సామి ఆ పాటకు అయితే డాన్స్ వేస్తున్నారు. ఈ ఫస్ట్ డాన్స్ వేసే ఆంటీ చూడండి అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ఆవిడే డాన్స్ వేస్తుంది, అందరితో డాన్స్ వేయిస్తుంది. జెంట్స్ అయితే ఎక్కువ మంది లేరు, ఓన్లీ లేడీస్ వరకే కాబట్టి లేడీస్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ పాట మార్చమంటున్నారు, ఈ పాట మార్చమంటున్నారు. వాళ్ళకి నచ్చిన సాంగ్కి డాన్స్ వేశారు. చూసే వాళ్ళకి అంతగా తెలియదు కానీ అక్కడైతే చాలా ఫన్ ఉంది. వీళ్ళు డాన్స్ వేసేటప్పుడు పెళ్లి కూతురుని అయితే తీసుకెళ్ళిపోయారనమాట స్నానం చేయడానికి. తర్వాత పెళ్లి కూతురికి పట్టు చీర కట్టి మళ్ళీ ఇంకో ఫోటోషూట్ రెడీ చేస్తారు. అసలు ఆ ఆంటీ చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ప్రతి ఒక్కళ్ళ ఫంక్షన్లో ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారనమాట. నన్ను ఆపే వాళ్ళే ఎవరు లేరు అన్నట్టు వేస్తుంది డ్యాన్స్ అయితే. వామ్మో వామ్మో వామ్మో, ఆంటీ ఎనర్జీకి నేనైతే అసలు తట్టుకోలేను. ఇక్కడైతే పల్సర్ బైక్ సాంగ్కి అందరూ డ్యాన్స్ వేస్తున్నారనమాట. ఇంట్లో ఉండే లేడీస్కి ఏం తోచుతుంది చెప్పండి. ఇలాంటి ఫంక్షన్స్కి అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్య నేను కూడా ఫంక్షన్లకి తెగెళ్తున్నానులేండి. ఇంతకుముందు అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఇప్పుడు ఇన్ని ఫంక్షన్స్ చేస్తున్నారు కదా పెళ్ళికి ముందు, సో వెళ్ళాలని అనిపిస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అయితే నేను కొత్తగా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.